హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీ హెయిర్ కేర్ కి సంబంధించి ఒక మంచి రెమెడీని అయితే తయారు చేస్తున్నానండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా జుట్టు రాలే సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారండి. మరి జుట్టు అనేది ఎంత ఎక్కువగా రాలుతుందంటే తల మాడి భాగం బయటికి కనబడుతూ ఉంటదండి. అంత ఎక్కువగా జుట్టు రాలే సమస్య అనేది ఉంటుందండి. మరి జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటారండి. జస్ట్ నేను చెప్పే ఈ రెమెడీని మీరు 3 సార్లు వాడితే చాలండి. 3 సార్లకే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ తగ్గించి జుట్టు రాలే ప్లేస్ లో త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. మరి ఈ రెమెడీని ఎలా తయారు చేయాలి, అలాగే ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక గుప్పెడు పెసలు తీసుకోవాలండి. పెసలు ఏంటి జుట్టుకు వాడడం ఏంటని చాలా మంది అనుకుంటారండి. మీరు అలా అనుకుంటే పొరపడినట్టేనండి. ఇది మనం టిఫిన్స్ లోకి ఎక్కువగా వాడతాం కదండి. టిఫిన్స్ లో కంటే మన జుట్టుకు వాడితే కనుక ఇంకా మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. జుట్టు రాలకుండా ఉండడానికి అడ్డుకట్ట వేయడానికి అయితే పెసలు అనేవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయండి. అందుకని నేను ఈ రెమెడీని అయితే తయారు చేస్తున్నానండి. ముందుగా మనం ఒక గుప్పెడి పెసలు తీసుకుని శుభ్రంగా నీట్ గా 1-2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత రాత్రి అంతా కూడా నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ ఇక్కడ రాత్రి అంతా కూడా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే పెసలు తయారవునాయండి. మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లో వీటిని యాడ్ చేసుకుందామండి. పెసల్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉన్నాయండి. ఇవి ఎంత ఎక్కువ జుట్టు రాలే సమస్య ఉన్నా గానీ తగ్గించడానికి ఈ ప్రాపర్టీస్ అనేవి చాలా చక్కగా హెల్ప్ అవుతాయండి. మీరు 3 సార్లు వాడి చూడండి. 3 సార్లులోనే మీకు రిజల్ట్ అనేది పక్కా వస్తుందండి. ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మునగాకండి. మునగాకు పల్లెటూరులో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈజీగా దొరుకుద్దండి. ఒకవేళ మీకు ఆకు రూపంలో దొరకకపోతే కనుక పొడి రూపంలో కూడా వాడుకోవచ్చండి. మనకి ఆన్లైన్ లో మునగాకు పొడిని సెర్చ్ చేస్తే కనుక దొరుకుద్దండి. కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటది. మునగాకులో కూడా ఎన్నో మంచి పోషకాలు అయితే ఉన్నాయండి. ఇవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మన హెయిర్ కేర్ కి కూడా అంతే మేలు చేస్తుందండి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, అలాగే చుండ్రు లేకుండా కాపాడుతుంది, చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు నివారిస్తుంది, జుట్టు పెరుగుదలను చాలా బాగా ప్రోత్సహించడంలో మునగాకు చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మునగాకులో కాల్షియం, ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుందండి. ఇవి జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ చెట్టు నుంచి వచ్చే ఆకులు, పువ్వులు, బెరడు అన్ని కూడా మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. వేస్ట్ గా పడేసేది అయితే ఏది ఉండదండి. మనం ప్రెసెంట్ అయితే ఆకులను అయితే మన జుట్టుకు వాడుకుందాము. తక్కువగా జుట్టు రాలుతున్నప్పుడే ఈ రెమెడీని వాడితే చాలండి. చక్కగా మీ జుట్టు తిక్కుగా, నల్లగా, పొడవుగా, ఒత్తుగా పెరుగుద్దండి. ఈ ఆకుల్ని నేను శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. మన జుట్టుకి ఏది వాడినా గానీ శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాతే మన జుట్టుకు వాడుకోవాలి. డైరెక్ట్ గా వాడుకున్నట్టయితే ఆకుల పైన ఎక్కువగా డస్ట్ ఉంటది కదండి. ఆ డస్ట్ మన తలకు పట్టేసి మన తలలో ఎక్కువగా చుండ్రు పట్టేస్తూ ఉంటదండి. అందుకని మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత జుట్టుకు వాడుకుందాము. ఇప్పుడు ఈ ఆకుల్ని కూడా మిక్సీ జార్ లో యాడ్ చేసుకుందాము. కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుని మెత్తని పేస్ట్ కింద అయితే గ్రైండ్ చేసుకుందామండి. ఇలా మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఈ రెమెడీలు యాడ్ చేసుకోవడానికి ఫ్రెష్ గా ఉండే కలబంద ఆకుని తీసుకోవాలండి. ఇప్పుడు కలబంద చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుందండి. కలబంద వాడకం అనేది మామూలుగా లేదండి. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది, స్కిన్ కేర్ లో ఉపయోగపడుతుంది, అలాగే మన జుట్టు కేర్ కి కూడా ఇంకా బాగా ఉపయోగపడుతుందండి. ఇది పెద్ద ఆకు కాబట్టి ఇందులో కొంచెం కట్ చేసుకుంటున్నానండి. నేను ఆకును కూడా శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాతే వాడుకుందాము. ఇలా సైడ్ ఉండే ముళ్ళను కట్ చేసుకుందామండి. లోపల ఉండే జెల్ మాత్రమే వాడుకుందాము. ఒకవేళ మీకు ఫ్రెష్ గా ఉండే అలోవెరా జెల్ దొరకకపోతే కనుక మార్కెట్ లో కెమికల్స్ లేని అలోవెరా జెల్ అమ్ముతారండి. ఆ జెల్ ను కొనుక్కుని కూడా మనం వాడుకోవచ్చు. అలోవెరా జెల్ ని ఈ ప్యాక్ లో కలుపుకుందామండి. అలోవెరా కూడా మన జుట్టుకు వాడడం వల్ల హెయిర్ డ్యామేజ్ ని తగ్గిస్తుందండి. హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి కలబంద. జుట్టు అంతా కూడా సాఫ్ట్ గా, సిల్కీగా, షైనీగా, అందంగా మారడానికి కలబంద చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ మధ్య కాలంలో హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో చాలా ఎక్కువగా కలబందను వాడుతున్నారండి. మరి బయట దొరికే వాటిని కొనుక్కుని మన జుట్టుకు వాడడం కంటే ఇలా నేచురల్ పద్ధతిలో ప్రకృతి ప్రసాదించిన వాటిని మన జుట్టుకి మనమే స్వయంగా తయారు చేసుకుని వాడుకుంటే కనుక మన జుట్టుకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కాపాడుకోవచ్చండి. చక్కగా జుట్టు రాలకుండా ఉంటుంది. అలాగే జుట్టు బలంగా, దృఢంగా పెరగడానికి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి.
ఇలా మనం ఒక ఆకు నుంచి తీసుకుని అలోవెరా జెల్ ని కలుపుకోవాలండి ఇందులోని. ఇలా చాలా ఈజీగా మనం జెల్ ని తీసుకుంటే గనక మనకి బయటకు వచ్చేస్తుందండి. అలోవెరా ఎంత స్మూత్ గా ఉందో మన జుట్టును కూడా అంతే స్మూత్ గా చేస్తుందండి. హెయిర్ డ్యామేజ్ అనేది అస్సలు ఉండదు. హెయిర్ డ్యామేజ్ అవ్వకపోతే మన హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటది. అలాగే జుట్టు కూడా రాలకుండా ఉంటుందండి. మన జుట్టుకి ఎన్ని సమస్యలు ఉన్నా గానీ దాని సొల్యూషన్ కూడా ప్రకృతి మన చుట్టూనే ఇచ్చిందండి. వాటిని జాగ్రత్తగా గమనించుకుని మన జుట్టుకు వాడితే కనుక మన జుట్టుకు మోకాళ్ళ వరకు కూడా పెంచుకోవచ్చండి. జుట్టు పెరగట్లేదనే బాధ ఉండదు. అలాగే జుట్టు రాలిపోతుందనే సమస్య కూడా ఉండదండి. అలోవెరా జెల్ ని యాడ్ చేసుకుని ఒకసారి ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. ఇది నా మాట కాదండి, ఒకసారి మీరు వాడి చూడండి. 3 వాష్ల్లోనే ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ వెంటనే కంట్రోల్ చేయగలిగే శక్తి ఈ హెయిర్ ప్యాక్ లో ఉందండి. ఇది చాలా శక్తివంతమైన హెయిర్ ప్యాక్ అండి. ఇందులో యాడ్ చేసుకోవడానికి ఒక ఎగ్ తీసుకోవాలండి. ఎగ్ వైట్ ని యాడ్ చేసుకోవాలి. ఇందులోని గుడ్లో చాలా ఎక్కువ పోషకాలు ఉన్నాయండి. మనం చాలా రకాల ప్రొడక్ట్స్ లో చూసినట్టయితే ఎగ్ ని కలుపుతూ ఉంటారండి. మనం షాంపూలో చూసినట్టయితే ఎగ్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎగ్ ని వాడడం వల్ల మన జుట్టుకి ఎన్నో మంచి ప్రోటీన్స్ ని అందిస్తుందండి. ఇది జుట్టు పెంచడానికి సహాయం చేస్తుంది. అలాగే జుట్టు సాఫ్ట్ గా, సిల్కీగా, బలంగా, దృఢంగా పెరిగేటట్టుగా చేయడంలో ఎగ్ చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మన జుట్టుకి న్యాచురల్ మెడిసిన్ లాగా అయితే హెల్ప్ అవుతుందండి. మన హెల్త్ బాగోకపోతే మెడిసిన్స్ ఎలా వాడతాము, అలాగే జుట్టు రాలేటప్పుడు ఎగ్ ను ఒకసారి నేను చెప్పినట్టు ఇలా వాడి చూడండి. జుట్టు అనేది వెంటనే రాలడం తగ్గుద్దండి. ఇప్పుడు ఇందులో ఎగ్ ని యాడ్ చేసుకున్నాం కదా, ఎగ్ వైట్ ని ఇందులో కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ ప్యాక్ లో మీరు ఎగ్ వైట్ ని యాడ్ చేసుకోవడం వల్ల జుట్టు పైన ఎలాంటి స్మెల్ రాదండి. మనం ఎగ్ యాడ్ చేసుకున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదండి. అంతేనండి, మన జుట్టు పైన ఎంతో శక్తివంతంగా పనిచేసే హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే తయారైందండి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ హెయిర్ ప్యాక్ ని మన హెయిర్ కి అయితే అప్లై చేసుకుందామండి. ఇది డ్రై హెయిర్ పైన అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఆయిలీ హెయిర్ పైన అయినా కానీ అప్లై చేసుకోవచ్చు అండి. ఇది జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా మన జుట్టుకి దట్టంగా అట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. ఆయిల్ విడదీసుకుంటూ ప్రతి వెంట్రుకు కూడా పట్టేటట్టుగా అప్లై చేయడం వల్ల జుట్టు కుదులకి త్వరగా పోషణ అంది బలహీనంగా మారిన జుట్టుకి బలాన్ని అందిస్తుందండి. జుట్టు అనేది అస్సలు రాలనివ్వదు. ఒకసారి మీరు వాడి చూస్తే గనక ఫలితం అనేది మీకే తెలుస్తుందండి. మీకు 3 సార్లకే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. అంత పక్కాగా మీ జుట్టు పైన పనిచేస్తుంది. ఇలా జుట్టు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అప్లై చేసుకోవాలండి. ఇలా మొత్తం మన జుట్టు అంతా కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ మీ తలపైన ఉంచుకుని 1/2 అవర్ తర్వాత ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా తలను క్లీన్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే వాడుతున్నారో ఆ షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ రెమెడీని వాడండి. మీకు వాడిన 1 వాష్లోనే మీ జుట్టు పైన చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జుట్టు ఒత్తుగా అందంగా ఉంటేనే మరింత అందంగా కనబడతామండి. మరి నలుగురిలో కూడా ప్రత్యేకంగా ఉంటాం కాబట్టి మరి మీ జుట్టు రాలకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ ప్యాక్ వాడండి. ఈ ప్యాక్ని మీరు వాడారంటే మీ ఫేవరెట్ ప్యాక్ అయిపోద్దండి. రెగ్యులర్గా మీరు దీన్నే వాడతారండి. అంత బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.